వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా పల్నాడు జిల్లాలో హవా కొనసాగించిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారట. గతంలో చేసిన తప్పిదాలు వెంటాడుతుండటంతో పార్టీ మారితే కానీ లాభం లేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారట. ఈ మేరకు అధికార పార్టీ అయిన జనసేనతో సంప్రదింపులు చేస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే గ్లాస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైందంటున్నారు. ఇంతకీ ఎవరా వైసీపీ మాజీ మంత్రి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిలకలూరిపేట మహిళా నేత విడుదల రజని తొలిసారి ఎమ్మెల్యే అయిన మహిళా నేత కావడంతో జగన్ ఆమెకు తన సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనతి కాలంలోని సంచలనంగా మారిన ఆమెకు గతంలో టీడీపీలో కూడా పనిచేసిన చరిత్ర ఉంది. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఐటీ వ్యాపారవేత్త ఆ తర్వాతి 5 ఏళ్లకు వైసీపీలోకి జంప్ చేసి చిలకలూరిపేట శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రజనీకి జగన్ తన రెండో కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె కెరీరే మారిపోయింది. దీంతో విడుదల రజని అప్పట్లో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలితో ముందుకు సాగారు. చక్కని వాక్పటిమతో సొంత పార్టీ నేతలను ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై తన పదునైన విమర్శలతో విరుచుకుపడేవారు. ఇక మంత్రిగా చిలకలూరిపేట శాసన సభ్యురాలిగా ఆమె వ్యవహార శైలితో రాజకీయ విమర్శలతో రజని ప్రత్యర్థి వర్గానికి టార్గెట్ గా మారారు. ముఖ్యంగా సొంత పార్టీలోని ఆమెకు ప్రత్యర్థులు పెరిగిపోవడం మొదలైంది. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమలో సీటు తెచ్చుకున్న ఆమె ఓడిపోయారు. అలాగే వైసీపీ కూడా అధికారం కోల్పోయింది. దీంతో రజనీ కష్టాలు రెట్టింపయ్యాయి. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో రజనీ సైలెంట్ అయిపోయారు. అయితే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కూటమి నాయకులు రజనీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రజనీ చేసిన అక్రమాలపై కేసులు పెట్టి ఆమెను వేధిస్తుండటంతో ఇప్పుడు ఆమె చూపు జనసేన వైపు మళ్లిందనే చర్చ మొదలైంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో సెటిల్మెంట్ చేసుకున్న రజనీ ముందు ముందు మరిన్ని ఇబ్బందులు పడొచ్చనే భయంతో జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం ఊపందుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇప్పటికే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా రజనీ పార్టీ మారేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే రజనీ లాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై కూటమి నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో త్వరలోనే అన్ని సమస్యలు సద్దుమణికిన తర్వాత రజనీ జనసేనలో చేరొచ్చనే ప్రచారం మాత్రం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది.